టాలీవుడ్ లో ఎంత పెద్ద సినిమాకైనా ఒక మ్యూజిక్ డైరెక్టరే పనిచేస్తారనే విషయం తెలిసిందే. కానీ బాలీవుడ్ లో మాత్రం ఒకే సినిమాకు వేర్వేరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయడం చూస్తుంటాం. బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఇది కొనసాగుతూనే ఉంది. కానీ సౌత్ కు ఇంకా ట్రెండ్ అయితే రాలేదు. మొన్న మధ్య పుష్ప 2 సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాధ్యతల్ని మేకర్స్ వేరే మ్యూజిక్ డైరెక్టర్ కు అప్పగిస్తే దేవిశ్రీ ప్రసాద్ ఎంత ఫీల్ అయ్యారనేదే అందరూ చూసాం. చిరు కోసం ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లట. అయితే ఇప్పుడు టాలీవుడ్ లోని ఓ పెద్ద సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదండోయ్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంబర. ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం అయితే తెలిసిందే. కానీ ఇందులోని స్పెషల్ సాంగ్ కు మాత్రం బీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. కీరవాణిని అవమానించారంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ విషయంపై రీసెంట్ గా సోషల్ మీడియాలో పెద్ద డిస్కషనే జరిగింది. యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఆస్కార్ వచ్చిన కీరవాణిని విశ్వంబర మేకర్స్ అవమానించారని థంబ్నెయిల్స్ పెట్టి మరీ తమకు తోచింది రాసుకొచ్చేస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో బింబిసారా డైరెక్టర్ వశిష్ఠ స్పందించి క్లారిటీ ఇచ్చారు. కీరవాణి ఇచ్చిన ట్యూన్ నచ్చకపోవడం వల్లే బీమ్స్ ను తీసుకున్నామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని వశిష్ఠ అయితే స్పష్టం చేశారు. విశ్వంబరలోని స్పెషల్ సాంగ్ చేయాల్సిన టైం కు కీరవాణి హరిహర వీరమల్లు బీజిఎం తో బిజీగా ఉన్నారని, అందుకే ఈ స్పెషల్ సాంగ్ కోసం మరో మ్యూజిక్ డైరెక్టర్ తో చేయిద్దామని సలహా ఇచ్చారని, అదేంటని అడిగితే అందులో తప్పేముందన్నారని, పాటలు వేర్వేరు వాళ్ళు రాసినప్పుడు మ్యూజిక్ ఇద్దరు చేయడానికి ఏమైందని అన్నారని, తన మొదటి సినిమా బింబిసారా కూడా కీరవాణి చిరంతన్ భట్ తో కలిసి వర్క్ చేసిన విషయాన్ని అయితే గుర్తు చేశారని, విశ్వంబర లేట్ అవ్వకూడదనే ఉద్దేశంతో బీమ్స్ ను తీసుకున్నామని, ఆ విషయాన్ని మెగాస్టార్ కి చెప్పి ఒప్పించింది కూడా కీరవాణి అని వశిష్ఠ చెప్పారు. అయితే విశ్వంబరలోని ఈ సాంగ్ చిరంజీవి గత చిత్రాల్లోని ఆట కావాలా పాట కావాలా రగులుతోంది మొగలు పొదలతో ఏదో ఒక సాంగ్ రీమిక్స్ గా రానుందని గత కొన్నాళ్ళుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై కూడా వశిష్ఠ క్లారిటీ ఇచ్చారు. విశ్వంబరలోని స్పెషల్ సాంగ్ ఏ సాంగ్ కు రిమిక్స్ కాదని, అది ఫ్రెష్ సాంగ్ అని చెప్పారు. అయితే స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ చిరుతో కలిసి కాలు కదిపారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వశిష్ఠ మరో విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. విశ్వంబర కోసం ముందు అనుష్క, బాలీవుడ్ హీరోయిన్లను అనుకుని ఆ తర్వాత త్రిషాను ఫైనల్ చేసినట్లు తెలిపారు. అందరూ చిరంజీవి సినిమా పండుగకు రావాలనుకుంటారు, కానీ తాను మాత్రం అలా అనుకోనని, ఆయన సినిమా ఎప్పుడొస్తే అదే తనకు పండుగ అవుతుందని వశిష్ఠ అయితే తెలిపారు. విఎఫ్ఎక్స్ వర్క్స్ మొత్తం పూర్తయ్యాక ఆ వర్క్ తనకు నచ్చితే అప్పుడు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని కూడా క్లారిటీ ఇచ్చేశారు.